హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానూస్ కిచెన్. ఈరోజు భానూస్ కిచెన్లో చేపలతోటి మంచి టేస్టీగా ఇగురుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల ఇగురు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక చేప ముక్కలు తీసుకున్నానండి. ఈ చేప పేరు బొచ్చు చేప. మీరు ఏ చేపనైనా తీసుకోవచ్చు. ఈ చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని 2 లేదా 3 సార్లు కడుక్కున్న తర్వాత చివరగా కొద్దిగా నిమ్మరసం అలాగే ఉప్పుని వేసి వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే నీసు వాసన పోతుంది. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి కొంచెం కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి ముక్కలైనా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ చేప ముక్కల్ని పెట్టుకోండి. ఈ చేప ముక్కల్లోకి 4 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ చేప ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. చేప ముక్కలు ములిగేటట్టు ఉండాలండి వాటర్. ఇప్పుడు 5 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోండి. కొంచెం ఉల్లిబందుని యాడ్ చేసుకోండి. దీన్నే ఉల్లికాడలు అని కూడా అంటారు. ఇది యాడ్ చేయడం వల్ల చేపల ఇగురికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు చేత్తో కలపకుండా గిన్నె 2 వైపులా పట్టుకొని కదపండి. ఇప్పుడు ఇందులో మరో 3 గరిటెల ఆయిల్ని యాడ్ చేసుకోండి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మీరు మైండ్ చేయొద్దు. ఇప్పుడు పైన కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ చేపల గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పెట్టేయండి. ఇలా 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి గరిటె పెట్టకుండా గిన్నెని 2 వైపులా పట్టుకొని బాగా కదపండి. ఇగురు కూర కాబట్టి కూర కన్సిస్టెన్సీ పల్చగా ఉండకూడదు, కొంచెం దగ్గరగా కుక్ చేసుకోవాలి. కూర కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేపల ఇగురిని కానీ పులుసుని కానీ వెంటనే సర్వ్ చేయకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చేప ముక్కల్లోకి పులుసంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ఈ చేపల ఇగురిని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.